మనల్ని పెద్ద కొండేరి పప్పల్ని చేద్దాం అని అయితే ట్రై చేశాడు. హలో హాయ్ గాయస్, దిస్ ఈజ్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, యూట్యూబ్లో దీనమ్మ జీవితం అనే మూవీ స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని రీసెంట్గా చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేసే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గాయస్, ఈ మూవీలో హీరో ఏమో ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు అండ్ తనకైతే ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటనేసి అంటే తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయినప్పటికీ కూడా తన లైఫ్లోకి వేరే అమ్మాయి అయితే వస్తుంది. అయితే ఇక్కడ ఏంటనేసి అంటే తన లైఫ్లోకి వేరే అమ్మాయి వచ్చిన తర్వాత తను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ అంతేకాకుండా తన లైఫ్లోకి వచ్చినటువంటి ఆ వేరే అమ్మాయి తన లైఫ్ నుంచి వెళ్తుందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, నిజంగా చెప్తున్నా ఈ మూవీ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. ఎందుకు అనేది రీజన్స్ చెప్తా వినండి. ఫస్ట్ రీజన్ ఏంటనేసి అంటే అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి ఇద్దరు భార్యాభర్తల మధ్యలోకి ఒక అమ్మాయి ఎంట్రీ ఇచ్చినట్లయితే ఆ అమ్మాయి వల్ల ఈ ఇద్దరు భార్యాభర్తలు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనే పాయింట్ని మనకు కొద్దిగా బోల్డ్గా అండ్ ఫన్నీగా చూపించాలి అని అయితే ట్రై చేశారు. బట్ అది మాత్రం వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. అండ్ ఇక్కడ సెకండ్ రీజన్ ఏంటంటే గైస్, ఈ మూవీ యొక్క డైరెక్టర్ వచ్చి ఈ మూవీ ఫస్ట్ హాఫ్ని బోల్డ్ రొమాన్స్తో ఫుల్గా నింపేసి అండ్ సెకండ్ హాఫ్లో హీరో హీరోయిన్స్ యొక్క ఫ్లాష్ బ్యాక్ని చూపించేసి మనల్ని పెద్ద కొండేరి పప్పల్ని చేద్దాం అని అయితే ట్రై చేశాడు. బట్ అది కూడా ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. అండ్ ఇక్కడ థర్డ్ రీజన్ ఏంటంటే గైస్, ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి ఒక్క యాక్టర్ యొక్క యాక్టింగ్ అయినా బాగుందా అంటే అబ్బే అది కూడా లేదనమాట. అంతెందుకు ఈ మూవీలో మెయిన్ లీడ్స్గా కనిపించినటువంటి ఈ ముగ్గురు కూడా ఓన్లీ రొమాంటిక్ సీన్స్లో అయితే రెచ్చిపోయారు, కానీ మిగతా సీన్స్లో అయితే పెద్ద తెల్లమొకాలు వేస్తారనమాట. అండ్ ఇక్కడ ఫోర్త్ రీజన్ ఏంటంటే గైస్, పోనీ ఈ మూవీలో అక్కడక్కడ వచ్చిన కామెడీ సీన్స్ అయినా బాగున్నాయా అంటే అబ్బబ్బే అవి కూడా అంతగా ఏం లేదనమాట. అండ్ ఆ కామెడీ సీన్స్ చూసేటప్పుడు మనకైతే ఒకటే ఫీలింగ్ కలుగుతుంది, అదేంటనేసి అంటే దీనమ్మ జీవితం, నేను ఇప్పుడు ఈ సీన్స్ చూసి నవ్వాలా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ ఇక్కడ ఫిఫ్త్ రీజన్ ఏంటంటే గైస్, పోనీ ఈ మూవీలో టెక్నికల్ టీం వర్క్ అయినా బాగుందా అంటే ఓన్లీ సినిమాటోగ్రఫీ కొద్దిగా పర్లేదు, దాన్ని పక్కన పెట్టేసినట్లయితే మిగిలినవన్నీ కూడా టూ వరస్ట్గా ఉన్నాయన్నమాట. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని రీజన్స్ ఉన్నాయి గైస్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఈ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ముందే చూస్తుంటే మీకు ఏమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.